ఈయన తమిళనాడులోని తిరుచులిలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1895లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయన్నార్ల పట్ల భక్తిభావం, అరుణాచలం వైపు వెళ్ళాలనే కోరిక జనించింది. 1896లో ఆయనకు మరణ భయం కలిగింది. ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవడం మొదలు పెట్టాడు. తనలో ఏదో శక్తి ఉంది, అదొక ప్రవాహ శక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయసులో మోక్షజ్ఞానం పొంది తిరువన్నామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినను మోక్షజ్ఞానం పొందిన తర్వాత తనను తాను అతియాశ్రమిగా ప్రకటించుకున్నాడు. ఆయనను ఒక అవతారంగా భావించి వచ్చే భక్తులు ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారు. తర్వాతి సంవత్సరాల్లో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవడం, అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు. 1930 ఆ దశకంలో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించింది. రమణ మహర్షి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పలు రకాల సాధనా మార్గాలను ఆమోదించాడు. కానీ అజ్ఞానాన్ని తొలగించేందుకు, ఆత్మచింతన కొరకు స్వీయ విచారణ వాటిలో ముఖ్యమైనదని తరచూ చెప్పేవాడు. ఆయన బోధనలలో ప్రధానమైనది మౌనం లేదా మౌన ముద్ర. ఆయన చాలా తక్కువగా ప్రసంగించేవాడు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు. ఇతని బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా ఉండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమమని, అంటే ఎవరికి వారు సొంతంగా తెలుసుకోవడమే ఉత్తమమని, ఇది సూటి మార్గమని, తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవాడు. అతని అనుభవం అద్వైతం. తన జ్ఞానమంతా అద్వైతంతో, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగిన వారికి మన స్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవాడు. రమణ మహర్షి చిన్నప్పటి పేరు వెంకట్రామన్ అయ్యర్. ఈయన తమిళనాడులోని విరుధానగర్ జిల్లా అరుప్పుకొట్టై సమీపంలోని తిరుచులిలో 1879లో డిసెంబర్ 30వ తేదీన అళగమ్మార్ సుందరం అయ్యర్ దంపతులకు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొత్తం 4 పిల్లల్లో ఈయన రెండవ వాడు. ఇతనికి 2 సోదరులు నాగస్వామి, నాగసుందరం, ఒక సోదరి అలమేలు. సుందరం అయ్యర్ పరాశర గోత్రానికి చెందినవాడు. ఆయన అక్కడ ప్లీడర్గా పనిచేసేవాడు. సుందరం అయ్యర్ కుటుంబంలోనే ఆయన సోదరుడు ఒకడు, తండ్రి సోదరుడు ఒకరు సన్యాసాన్ని స్వీకరించాడు. వీరి కుటుంబం స్మార్త బ్రాహ్మణులు. వీరు తమ గృహంలో శివుడిని, విష్ణువును, గణపతిని, అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు 7 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆయన ఏకసంతాగ్రాహి, మంచి జ్ఞాపకశక్తి ఉండేది. తమిళ పద్యాలు బాగా గుర్తుపెట్టుకొని చెప్పేవాడు. నరసింహ అనే రచయిత ప్రకారం రమణులు చిన్నతనంలో బాగా నిద్రపోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే, ఇతను నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఇతన్ని నడిపించి దూరంగా తీసుకెళ్లి బాదినా తెలిసేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయసులో ఉండగానే ధ్యానంలో గాఢమైన స్థితికి చేరుకున్న సందర్భాలున్నాయి. 1920వ దశకంలో తమిళంలో వచ్చిన ఆయన జీవిత చరిత్ర రమణ విజయంలో మదురైలో ఆయనకు మరణానికి చేరువైనట్లు కలిగిన కొన్ని అనుభవాలు గురించి ఇలా ఉంది. గత జన్మలో నేను చేసిన అసంపూర్ణ అభ్యాసం నన్ను అంటిపెట్టుకునే ఉన్నది. నేను నా దేహాన్ని మరిచిపోయినా దృష్టినంతా లోపల కేంద్రీకరిస్తాను. ఒక్కోసారి నేను ఒక దగ్గర కూర్చొని ఉంటాను, కానీ నాకు స్పృహ వచ్చి లేచేసరికి మరెక్కడో మూలన పడుకొని ఉంటాను.
వెంకట్రామన్ 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు కోసం తండ్రి ఆయనను దిండిగల్లో ఉంటున్న వాళ్ళ చిన్నాన్న సుబ్బయ్యర్ దగ్గరికి పంపించాడు. అక్కడ ఆంగ్ల పాఠశాలలో చదివితే ఇండియన్ సివిల్ సర్వీసులో చేరడం సులభం అవుతుందని ఆయన ఆలోచన. తిరుచిలిలోని పాఠశాలలో కేవలం తమిళంలోనే విద్యాబోధన చేసేవారు. రమణులు 3 సంవత్సరాలు అక్కడే చదివారు. 1891లో సుబ్బయ్యర్కు మదురైకి బదిలీ అయింది. ఆయనతో పాటు వెంకట్రామన్, ఆయన అన్న నాగస్వామి కూడా తరలి వెళ్లారు. దిండిగల్లో ఉన్నప్పుడు వెంకట్రామన్ 1 సంవత్సరం పాటు హిందూ పాఠశాలలో చదివాడు. అక్కడ ఆంగ్లంలోనే బోధించేవారు. 1892 ఫిబ్రవరి 18న వెంకట్రామన్ తండ్రి సుందరం అయ్యారు హఠాత్తుగా మరణించారు. ఆయన మరణం తర్వాత కుటుంబం విడిపోయింది. వెంకట్రామన్, నాగస్వామి మాత్రం మదురైలోని సుబ్బయ్యర్ దగ్గరే ఉండిపోయారు. వెంకట్రామన్ మొదట్లో స్కాట్ మిడిల్ స్కూలు, ఆ తర్వాత అమెరికన్ మిషన్ హై స్కూల్లో చదివాడు. అక్కడ ఆయనకు క్రైస్తవ మతంలో పరిచయం ఏర్పడింది. 1895 నవంబర్లో 15వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి చామరస రచించిన ప్రభులింగ లీలే అనే కన్నడ పద్యకావ్యానికి తమిళ రూపం చదివాడు. దాన్ని బట్టి అరుణాచలం అనే పవిత్ర ప్రదేశం నిజంగా ఉన్నదని తెలుసుకున్నాడు. ఆ కావ్యంలో ఉన్న 12వ శతాబ్దానికి చెందిన కవి, తత్వవేత్త అల్లమ ప్రభును గురించి కూడా తెలుసుకున్నాడు. డాక్టర్ ప్రసన్న సంతెకాడూర్ రాసిన ఎత్తన అల్లమ ప్రభు ఎత్తన రమణ అనే పుస్తకంలో అల్లమ ప్రభు రమణ మహర్షిపై చూపిన ప్రభావాన్ని గురించి వివరించాడు. ఆయనకు చిన్న వయసు నుంచే తనలో జరిగే ఆధ్యాత్మిక మార్పులు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉన్నాయి. ఆత్మసాక్షాత్కారం గురించి పూర్తిగా ఎరుక రాగానే ఆ అనుభవం ఆయన్ను పూర్తిగా ముంచెత్తింది. ఆ సమయంలోనే ఆయన సెక్యులర్ రాసిన పెరియ పురాణం చదివాడు. అందులో 63 మంది నాయనార్ల జీవిత చరిత్రలు ఉన్నాయి. అది ఆయన జీవితంపై విశేష ప్రభావాన్ని చూపింది. అంతేకాక భగవంతుడిలో లీనమవడం సాధ్యమేనని నిరూపించింది. ఓస్బోర్న్ ప్రకారం ఆయన మధుర మీనాక్షి దేవాలయానికి సందర్శనానికి వెళ్ళినప్పుడల్లా ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొనేది. కానీ రమణులు మాత్రం ఎప్పటికీ 8 నెలల తర్వాత తనకు నిజంగా ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత మతం, ఆధ్యాత్మికతపై పూర్తి ఆసక్తి కలిగిందని చెప్పుకున్నాడు. రచయిత నరసింహ ప్రకారం 1896 జూలైలో ఆయనకు 16 ఏళ్ల వయసులో మరణం గురించి విపరీతమైన భయం వేసింది. ఆయనలో ఏదో తెలియని ఆవేశం, శక్తి ప్రవేశించినట్లయింది. ఆయన శరీరం స్థాణువులా అయిపోయేది. అప్పుడే ఆయన ఆత్మ పరిశీలనకు ఉపక్రమించాడు. అసలు మరణించేది ఏది అనే ప్రశ్నకు మరణం తన శరీరానికే అని తెలుసుకున్నాడు. కానీ ఎప్పటికీ తనలో ఉండే శక్తియే ఆత్మ అని గ్రహించాడు. దాన్నే ప్రతి ఒక్కరిలో ఉండే ఈశ్వరతత్వంగా ఆయన పేర్కొన్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత బడి చదువుల మీద, స్నేహితులు, బంధువుల మీద ఆసక్తి సన్నగిల్లింది. దేవుడు అకస్మాత్తుగా వచ్చి తన ఎదుట వాలుతాడని తలుస్తూ బడిలో పరధ్యానంగా కూర్చునేవాడు. ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చొని తనలో ఉన్న శక్తి మీదే దృష్టి కేంద్రీకరిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి నటరాజస్వామిని, 63 మంది నాయనార్ల విగ్రహాలను కూడా చూస్తూ వారు చూపిన భక్తిభావాలు తనను కూడా కలుగజేయమని, వారి మీద చూపిన అనుగ్రహం తన మీద కూడా చూపమని భగవంతుడిని వేడుకుంటూ ఉండేవాడు. తన కుటుంబ సభ్యులు సన్యాసం స్వీకరించడానికి ఇష్టపడరని తెలుసుకుని సోదరునితో తాను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నానని చెప్పి 1896 ఆగస్టు 29 నాడు రైలు ఎక్కి 1896 సెప్టెంబర్ 1న తిరువన్నామలైకి చేరుకున్నాడు. జీవితాంతం అక్కడే ఉన్నాడు. తిరువన్నామలై చేరుకున్న వెంకట్రామన్ మొదటగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని సందర్శించాడు. మొదట కొన్ని వారాలు అక్కడ ఉన్న 1000 లింగాల మండపంలో బస చేశాడు. తర్వాత గుడిలోనే వేరే చోట్లకు మారాడు. చివరకు ఎవరికీ కనబడని పాతాళ లింగం దగ్గరికి చేరుకొని
కొన్ని రోజుల పాటు గాఢమైన సమాధి స్థితిలో మునిగిపోయాడు. ఆ స్థితిలో ఆయనకు అక్కడ ఉన్న క్రిమికీటకాలు శరీరాన్ని కొడుతున్నా తెలియలేదు. చివరికి ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయన్ను గమనించి కాపాడడానికి ప్రయత్నించాడు. ఒక 6 వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన రమణులను బయటకు తెచ్చి శరీరాన్ని శుభ్రం చేశారు. తర్వాతి 2 నెలల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ఉన్నాడు. అప్పుడు కూడా ఆయనకు దేహం మీద, పరిసరాల మీద ఏమాత్రం స్పృహ లేదు. ఆయన ఆకలితో అలమటించకూడదని ఆహారం కూడా నోటికి దగ్గరికి తీసుకెళ్లి తినిపించేవారు. 1897 ఫిబ్రవరి నాటికి ఆయన తిరువన్నామలై చేరుకొని 6 నెలలు దాటిన తర్వాత అక్కడికి 1 మైలు దూరంలో ఉన్న గురుమూర్తం దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన వెళ్ళిన వెంటనే పళనిస్వామి అనే వ్యక్తిని సందర్శించాడు. ఆ విధంగా సందర్శించిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో మార్పులు అనేటివి సంభవించాయి. ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే పళనిస్వామి అనే వ్యక్తి ఆయనను చూడడానికి వెళ్ళాడు. ఆయనకు రమణులను చూడగానే అంతులేని సంతృప్తి, శాంతం కలిగింది. ఆ సమయం నుంచి ఆయన జీవితాంతం రమణులకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయనను భౌతిక రక్షణ కల్పించడమే కాక చుట్టుపక్కలకు వెళ్ళి భిక్ష స్వీకరించి తనకు రమణులకు ఆహారం వండి పెట్టేవాడు. ఆయనకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. 1898 మే నెలలో ఆయన అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారాడు. ఆ కాలంలో రమణులు తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఓస్బోర్న్ రాశారు. ఆయన్ను అస్తమానం కొడుతూ ఉండే చీమల్ని కూడా పట్టించుకునేవాడు కాదు. ఆయన ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా సరే ఆయన ప్రశాంతమైన మౌనం, ఆధ్యాత్మిక సాధనలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి. ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు, ప్రార్థనలు కూడా చేసేవారు. ఆయన చుట్టూ వెదురుతో ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు. గురుమూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి ఆయన అక్కడున్నట్లు తెలిసింది. మొదట ఆయన మేనమామ నెల్లియప్ప అయ్యర్ వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు ఆటంకం కలిగించమని, ఇంటికి తిరిగి రమ్మని వేడుకున్నాడు. రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు. నెల్లియప్ప చేసేదేమీ లేక తిరుగు ప్రయాణమయ్యాడు. 1898 సెప్టెంబర్లో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా ఉన్న పావలక్కును లోని శివుడి దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ తన మాతృమూర్తి వచ్చి బతిమిలాడినా కూడా తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. 1899 ఫిబ్రవరిలో కొండ కింద నుంచి అరుణాచలం కొండ మీదికి జీవించడానికి వెళ్ళాడు. అక్కడ సద్గురు గుహలో కొన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత నమశివాయ గుహలో కొన్నాళ్ళున్నాడు. తర్వాత 17 ఏళ్ల పాటు విరూపాక్ష గుహలో నివాసం ఉన్నాడు. ఎండాకాలం మామిడి తోటకు సమీపంలోని గుహలో గడిపేవాడు. ఒకసారి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మాత్రం పచ్చయమ్మన్ గుడిలో ఉన్నాడు. 1902లో శివప్రకాశం పిల్లై అనే ప్రభుత్వ అధికారి ఒకరు అక్షరాలు రాసే పలక ఒకటి చేతిలో పట్టుకొని ఎవరైనా తమ నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువస్వామిని కలవడానికి వెళ్ళాడు. ఆయన్ను 14 ప్రశ్నలు అడిగాడు. అందుకు ఆయన ఇచ్చిన సమాధానాల సారమే ఆయన మొదటిసారిగా బోధించిన ఆత్మవిచారణ. ఈ బోధనే ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందినది. ఇవే విషయాలను నాన్ యారు నేను ఎవరు అనే పుస్తకంగా ప్రచురించారు. ఆయనను చూడడానికి చాలామంది సందర్శకులు వచ్చేవారు. వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు. కావ్యకంఠ గణపతి మునిగా పేరుగాంచిన తెలుగు వేద పండితులు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఆయనను సందర్శించాడు.
ఆయనకు శృతులు, శాస్త్రాలు, యంత్రం, యోగశాస్త్రం, ఆగమశాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసినా కూడా తనలోని భగవంతుడిని దర్శించడం కోసం 1907లో రమణులను చూడడానికి వచ్చాడు. ఆత్మ విచారణలో ఆయన నుంచి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయనను భగవాన్ రమణ మహర్షిగా పిలిచాడు. అప్పటి నుంచి ఆయనకు అదే పేరు సార్థకం అయింది. గణపతి శాస్త్రి తన శిష్యులకు కూడా ఈ ఉపదేశాన్ని అందించాడు. కానీ తాను పూర్తిగా భగవంతుని సందర్శించలేకపోయానని అంటుండేవాడు. రమణ మహర్షి మాత్రం ఆయన పట్ల ఎంతో ప్రీతిగా ఉండటమే కాక ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశాడు. 1911లో భారతదేశంలో పోలీసు అధికారిగా పనిచేస్తున్న ఫ్రాంక్ హంఫ్రీ రమణ మహర్షిని చూడడానికి వచ్చిన మొదటి పాశ్చాత్యులలో ఒకడు. ఆయన రమణ మహర్షి గురించి ఆంగ్లంలో రాసిన కొన్ని వ్యాసాలు 1913లో ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజిట్ అనే పత్రికలో ప్రచురితం అయ్యాయి. నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తక అనుబంధంలో ఇలా రాశారు. 1912 రమణ మహర్షి తన శిష్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి మూర్ఛలాగా వచ్చేది. ఆ సమయంలో ఆయనకు 2 సార్లు తెల్లటి కాంతితో కళ్ళు బయర్లు కమ్మేవి. మూడోసారి చూపు పూర్తిగా కనిపించేది కాదు. తల తిరుగుతున్నట్లు అనిపించేది. గుండె ఆగిపోయినట్లు, శ్వాస నిలిచిపోయినట్లు, చర్మం నీలంగా మారిపోయినట్లు మరణించే వ్యక్తుల లక్షణాలు కనిపించేవి. ఈ స్థితి సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండేది. ఆ తర్వాత శరీరం ఒక రకమైన కుదుపులకు లోనే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేది. ఇదంతా కొత్తగా అనిపించిన వారికి తర్వాత రమణులు అది నిజంగానే మూర్ఛ అని, తన ప్రమేయం లేకుండానే దానంతట అదే వస్తుందని, ఓస్బోర్న్ మాత్రం అలా జరిగిన తర్వాత ఆయన పూర్తిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించేదని చెప్పాడు. 1916లో రమణ మహర్షి తల్లి అళగమ్మార్, తమ్ముడు నాగసుందరం ఆయనతో కలిసి తిరువన్నామలైలో జీవించడానికి వచ్చేశారు. ఆయన తర్వాత స్కందాశ్రమానికి వెళితే వారిరువురూ ఆయన్ను సందర్శించారు. స్కందాశ్రమంలో రమణులు 1922 దాకా ఉన్నారు. తర్వాత రమణ మహర్షి తల్లికి సన్యాస దీక్షనిచ్చి వ్యక్తిగతంగా ఆమెకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చాడు. అదే సమయంలో ఆమె ఆశ్రమం, వంటగది పని పర్యవేక్షించింది. తర్వాత తమ్ముడు నాగసుందరం కూడా సన్యాస దీక్ష తీసుకొని నిరంజనానంద అనే పేరుతో ఉన్నాడు. ఆయనను చిన్నస్వామి అని కూడా పిలిచేవారు. ఈ సమయంలో రమణులు అరుణాచలేశ్వరునిపై 5 గీతాలు రచించాడు. అందులో మొదటిది అక్షరమణిమాల. ఒక భక్తుడు తాను భిక్షకు వెళ్ళినప్పుడు వీధుల్లో పాడుకుంటూ వెళ్ళడానికి ఒక పాటను ఇవ్వమనగా ఆయన తమిళంలో స్వరపరిచాడు. 1920 నుంచి తల్లి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఆమె 1922 మే 19న తనయుడు పక్కన కూర్చొని ఉండగానే మరణించింది. రమణ మహర్షి 1922 నుంచి 1950లో ఆయన మరణించేదాకా ఆయన తల్లి సమాధి చుట్టూ ఏర్పడ్డ రమణాశ్రమంలో ఉన్నాడు. ఆయన తరచూ స్కందాశ్రమం నుంచి తల్లి సమాధి వరకు నడుస్తూ ఉండేవాడు. 1922 డిసెంబర్ నుంచి ఆయన స్కందాశ్రమానికి వెళ్లకుండా కొండ కిందనే ఉండిపోయాడు. దాని చుట్టూనే ఈ ఆశ్రమం ఏర్పడింది. మొదట్లో సమాధి, దాని పక్కనే ఒక గుడిసె మాత్రం ఉండేవి. 1924లో ఒకటి సమాధికి ఎదురుగా, ఇంకొకటి ఉత్తరంగా 2 గుడిసెలు నిర్మించారు. ఇప్పుడు పాతహాలుగా పిలువబడే నిర్మాణాన్ని 1928లో నిర్మించారు. రమణ మహర్షి 1949 వరకు అందులోనే నివసించాడు. నెమ్మదిగా రమణాశ్రమంలో ఒక గ్రంథాలయం, వైద్యశాల, పోస్టాఫీసు, ఇంకా చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. రమణులు భవన నిర్మాణంలో తన సహజ సిద్ధమైన నైపుణ్యాన్ని చూపించేవాడు. వీటి గురించి అన్నామలై స్వామి తన జ్ఞాపకాలలో వివరించాడు. 1938 వరకు అన్నామలై స్వామి రమణుల నుంచి నేరుగా ఆదేశాలు తీసుకుంటూ నిర్మాణాలను పర్యవేక్షించాడు. రమణులు చాలా సాధారణమైన సన్యాసి జీవితాన్ని గడిపేవాడు. ఆయన గురించి విస్తృతంగా రాసిన డేవిడ్ గాడ్మ్యాన్ ప్రకారం అందరూ అనుకున్నట్లు ఆయన ఎక్కువ సమయం మౌనంలో కూర్చొని గడిపాడన్నది అవాస్తవం. ఆయన తల్లి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్రమం అభివృద్ధి చెందడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతినేంత వరకు ఆశ్రమంలో వంట కార్యక్రమాలు, విస్తారాకులు కుట్టడం లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాడు.
1931లో నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ రమణ అనే గ్రంథం తొలిసారిగా ప్రచురితమైంది. ఆయన గురించి అప్పటికే భారతదేశంలో బాగా తెలిసింది. అప్పటికే పాల్ బ్రాంటన్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో సంచరిస్తూ ఆయనను 1931 జనవరిలో కలిశారు. తర్వాత ఆయన అనుభవాలను రహస్య భారతదేశంలో నా అన్వేషణ ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో ఆయన కంచి పరమాచార్య రమణ మహర్షిని కలవమని ఎలా ప్రేరేపించింది, తాను కలిసిన తర్వాత ఆయన మీద రమణులు ఎలా చెరగని ముద్ర వేసింది చెప్పాడు. రమణ మహర్షి ప్రాబల్యం ఎలా పెరిగింది చెప్పాడు. ఆలయానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా గుంపులుగా కొండపైకి వెళ్ళి ఆయనను దర్శనం చేసుకుని వచ్చేవారు. పాల్ బ్రాంటన్ ఆయనను భారతదేశపు చివరి అత్యుత్తమ ఆధ్యాత్మికుల్లో ఒకరిగా చెబుతూ తన ఆత్మీయతను వెల్లడించాడు. పాల్ బ్రాంటన్ రమణాశ్రమంలో ఉండగానే ఆయనకు విశ్వ చైతన్య భావన కలిగింది. ఆయన రచించిన పుస్తకం అత్యధిక ప్రతులు అమ్ముడైంది. పాశ్చాత్యుల్లో చాలామందికి రమణ మహర్షిని పరిచయం చేసింది ఇతనే. దీని తర్వాత పరమహంస యోగానంద, సోమర్సెట్ మామ్, మెర్సిడిస్ అకోస్టా రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారు. సోమర్సెట్ మామ్ 1944లో తాను రాసిన ది రేజర్స్ ఎడ్జ్ అనే నవలలో రమణ మహర్షి స్ఫూర్తితో ఒక ఆధ్యాత్మిక గురువు పాత్రను రూపొందించాడు. ఓస్ బోర్న్ 1964లో రమణాశ్రమం ప్రచురించిన మౌంటైన్ పాత్ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. 1948 నవంబర్లో ఆయన చేతి మీద ఒక చెడ్డ పురుగు లేచింది. 1949 ఫిబ్రవరిలో దాన్ని ఆశ్రమంలో ఉన్న ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేసి తొలగించారు. మళ్ళీ కొద్ది రోజులకు అది తిరగబెట్టింది. 1949లో మరో ప్రఖ్యాత వైద్యుడు వచ్చి రేడియం సహాయంతో ఇంకోసారి జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి తొలగించాడు. ఆ వైద్యుడు చెయ్యి భుజం వరకు పూర్తిగా తీసేస్తే ఆయన జీవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. కానీ రమణ మహర్షి అందుకు అంగీకరించలేదు. 1949 ఆగస్టులో మూడోసారి, మళ్ళీ డిసెంబర్లో నాలుగోసారి శస్త్రచికిత్స చేశారు. అయితే వాటితో ఆయన మరింత బలహీనం అయిపోయాడు. వేరే రకాల వైద్య విధానాలు కూడా ప్రయత్నించారు. కానీ అవి ఏవీ ఫలించలేదు. ఆయన భక్తులు, అనుచరులు ఆయన మీద ఆశ వదులుకున్నారు. ఆయన అనుచరుల కోసమైనా తనను తాను నయం చేసుకోమని కొందరు కోరగా అందుకు ఆయన, నా శరీరం మీద మీకు ఎందుకింత మమకారం? దాన్ని పోనివ్వండి, నేనెక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను అని జవాబిచ్చేవాడు. 1950 ఏప్రిల్ వచ్చేసరికి ఆయన పూర్తిగా బలహీనం అయ్యాడు. హాలు దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఆయనను దర్శించే వేళలు కూడా తగ్గించారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న గది దగ్గర చాలామంది సందర్శకులు ఆయనను ఆఖరుసారి చూద్దామని బారులు తీరేవారు. చివరికి ఆయన 1950 ఏప్రిల్ 14న తన శరీరం విడిచిపెట్టాడు. అదే సమయంలో ఒక వెలుగుతున్న తార ఆయన భక్తులకు దర్శనమిచ్చింది.